యెహోవాను నేను దానిని కాపు చేయుచు ఉన్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచు ఉన్నాను. మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఆయన ఏమంటూ ఉన్నాడు? ఆయన నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని ఆయన సాగు చేస్తాను, వ్యవసాయం చేస్తాను, సేద్యం చేస్తాను, నేనే తోటగారుడుగా ఉండి నేను సేద్యం చేస్తానని చెప్తూ ఉన్నాడు. விவசாய தோட்டக்காரர் அவர் நம்முடைய நிலமாய் இருந்து அவர் நம்முடைய குடும்பத்தில் நம்முடைய எல்லாவற்றையும் கூட அவர் விவசாயம் பண்ணுவேன் பலனை குறிப்பிட்டு ప్రతి నిమిషమున నీకు కావాల్సినటువంటి ఆ యొక్క నీరుని ఆయన దయచేస్తానని, నేను నీరును కట్టుచు ఉన్నానని చెప్తూ ఉన్నాడు. அவர் ஒவ்வொரு நிமிஷமும் நமக்கு தண்ணீரை பாய்ச்சு தேவன் சொல்லுகிறார். దేవుని యొక్క ఆశీర్వాదము ప్రతి నిమిషము మనకు మన యొక్క జీవితానికి ఆయన అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం ఒவ்வொரு నిమిషం நமக்கு கொடுப்பேன் என்று சொல்லுகிறார். ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. మన యొక్క దేవుడు మనల్ని కాపాడిన ఎడల మనకి నష్టం కలిగించడానికి ఏ శక్తికి సాధ్యమో, ఆకాశము క్రింద భూమి పైన ఆయన మనకు కాపాడిన ఎడల మనల్ని నష్టపరిచి మనల్ని నాశనం చేసేటటువంటి ఏ ఒక్కటికి కూడా వీలు కాదు. వ్యాధిని చూసి నువ్వు భయపడవద్దు. గత సంవత్సరములు నువ్వు ఎదుర్కొన్నటువంటి వేదనలు చూసి నువ్వు భయపడవద్దు. జీవితం ఏమైపోతుందో అని కలవరం చెందినటువంటి యొక్క సందర్భాలని చూసి నువ్వు ఈ సంవత్సరములను భయపడవద్దు. శత్రువు నా యొక్క జీవితాన్ని ఏమి చేయనా అని నువ్వు కలవరపడవద్దు, కలవరపడి చింతించవద్దు. నిన్ను దివారాత్రములు ఆయన కాపాడుతానని ఆయన ఎంతగానో వాగ్దానం చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, పాత జీవితంలో వచ్చినటువంటి పాత అనుభవాల్ని, పాత సందర్భాల్ని, నువ్వు ఎదుర్కొన్నటువంటి నిందల్ని, అవమానాల్ని, పోరాటాల్ని, ఉపద్రవాల్ని, కష్టాల్ని, సంకటాల్ని, నష్టాల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, నీ కుటుంబంలో కలిగినటువంటి అసమాధానాల్ని, నువ్వు ఈ చేయి పెట్టి చేసినటువంటి ప్రయాసాలంతా నిరంతరం చేసినటువంటి కార్యాల్ని చూసి ఇప్పుడు నువ్వు భయపడవద్దు. போராட்டங்கள், கலக்கங்கள், வேதனைகள், அவமானங்கள், துக்கங்கள் எல்லாவற்றையும் நீ நினைக்காமல் எல்லாவற்றையும் விட்டு விடுவாயா. ఎందుకనగా యెహోవాను నేను దానిని కాపు చేయుచు ఉన్నాను. కర్తరాగిన నేను அதை காப்பாற்றுகிறேன். ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను. ఒక్కొక్క నిమిషానికి తన్నీరు పారించుகிறேன். ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచు ఉన్నాను. యారు మీద వరాదబడికి ఇరవు పగలు அதை காப்பாற்றுகிறேன். మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘముని, మన కలిగిన యావత్తుని కాపాడేదానికి ఆయన దివారాత్రములు కునకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మాటను విని, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మనం చేసుకున్నటువంటి తీర్మానంలో మనం దృఢముగా ఉందముగాక. அவருடைய சத்தத்தை கேட்டு, அவருடைய வார்த்தைகளை கேட்டு, அவர் சத்தத்தின்படி செய்வதற்கு, அவர் நடப்பதற்கு நாம் அவர் எடுத்துக்கொண்ட தீர்மானத்தின்படி நடப்போமாக. అన్ని భాషల్లోనూ ఆ యొక్క వాక్యాన్ని చదవండి, కన్నడలో చదవండి. ಯೆಹೋವನಾದ ನಾನು ತೋಟಗಾರನು, ಯೆಹೋವನಾದ ನಾನು ತೋಟಗಾರನು, ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನೀರು ಹೊಯ್ಯುತ್ತಿದ್ದೇನೆ, ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನೀರು ಹೊಯ್ಯುತ್ತಿದ್ದೇನೆ, ಯಾರು ಮುಟ್ಟದ ಹಾಗೆ, ಯಾರು ಮುಟ್ಟದ ಹಾಗೆ ಹಗಲಿರುಳು ಕಾಯುತ್ತೇನೆ. ಹಗಲು ಇರುಳು ನಮ್ಮನ್ನು ಕಾಯುವಂತ ದೇವರು, ಸರ್ವಶಕ್ತನಾದಂತ ದೇವರು, ಸರ್ವವನ್ನು ತನ್ನ ಮಾತಿನಿಂದ ಸೃಷ್ಟಿಸಿದಂತ ದೇವರು, ಆ ಸರ್ವಶಕ್ತನಾದಂತ ದೇವರು ಹೇಳುವಂತ ನುಡಿ ಇದು ಸಾಧಾರಣವಾದಂತ ಒಂದು ಮನುಷ್ಯರು ಹೇಳುವಂತ ನುಡಿಯಲ್ಲ. ಇದು ಯಾರೋ ಒಬ್ಬರು ಹೇಳುವಂತ ನುಡಿಯಲ್ಲ. ನೀತಿವಂತನಾದಂತ ಸತ್ಯ ಉಳ್ಳಂತ ದೇವರು, ಅವರು ಹೇಳುವ ಮಾತುಗಳನ್ನು ಹಾಗೆಯೇ ನೆರವೇರಿಸುವ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, ನಾನು ನಿನಗೆ ತೋಟಗಾರನಾಗಿರುವೆನು, ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನಾನು ಅದಕ್ಕೆ ನೀರನ್ನು ಕಟ್ಟುತ್ತೇನೆ, ಯಾರು ಅದನ್ನು ಮುಟ್ಟದಂತೆ ನಾನು ಹಗಲು ಇರುಳು ಅದನ್ನು ಕಾಯುತ್ತೇನೆ ಎಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ತಮಿಳ್ கர்த்தராகிய நான் அதை காப்பாற்றி அடிக்கடி அதற்கு தண்ணீர் பாய்ச்சி, அடிக்கடிக்கு அதுக்கு தண்ணீர் பாய்ச்சி, ஒருவரும் அதை சேதப்படுத்தாத, ஒருவரும் ஒருவரும் அதை சேதப்படுத்தாதபடிக்கு அதை இரவும் பகலும் காத்துக்கொள்வேன். இரவும் பகலும் நம்முடைய தேவன் இரவும் பகலும் அதை காப்பாற்றுவேன், உன்னை காப்பாற்றுவேன் என்று நமக்கு வாக்குறுதி செய்திருக்கிறார். இரவும் பகலும் என்று சொன்னால் இமைப்பொழுது கூட இடைவிடாமல் நம்மை காக்குகிற தேவன் நமக்கு உண்டு.